హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన నందమూరి బాలకృష్ణ గారు, మన గాడ్ ఆఫ్ మాసెస్ ఎన్బీకే గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం టైటిల్ అండ్ అలాగే టీజర్ అయితే నిన్న అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చిత్రం అయితే సితారా ఎంటర్టైన్మెంట్స్ పై మన సూర్యదేవర నాగవంశీ గారు ఈ సినిమాని అయితే నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చి మన జయలవకుశ అండ్ అలాగే రీసెంట్ మూవీ వాల్తేరు వీరయ్య ఎన్టీఆర్ గారికి అండ్ అలాగే ఎన్టీఆర్ గారితో జయలవకుశ అండ్ అలాగే రీసెంట్ గా మన మెగాస్టార్ చిరంజీవి అండ్ అలాగే మాస్ మహారాజా రవితేజ గారి మల్టీ స్టార్ తో వాల్తేరు వీరయ్యతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ బ్యాక్ టు బ్యాక్ అందుకున్న మన బాబీ కల్లి డైరెక్షన్ లో మన నందమూరి గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్న చిత్రం పేరు టైటిల్ అయితే రివీల్ చేస్తూ టీజర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ టైటిల్ అండ్ అలాగే లుక్ అయితే ఒక్కసారి మీరు కూడా చూసాను ఫ్రెండ్స్. మన ఎన్బీకే గారి లుక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవాలి. గుర్రం మీద మన ఎన్బీకే గారు అయితే స్వారీ చేస్తూ నెక్స్ట్ లెవెల్లో అయితే కనిపించడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ సినిమా టైటిల్ డాకు మహారాజ్ గా సినిమా చిత్రం అయితే ప్రకటించింది ఫ్రెండ్స్. అండ్ అలాగే గ్లిమ్స్ అయితే మన నందమూరి బాలకృష్ణ గారికి ఇచ్చే ఎలివేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో పడ్డాయని చెప్పాలి. డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ అలాగే మన ఎస్ఎస్ తమన్ గారు అయితే ఈ సినిమాకి మ్యూజిక్ అందించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ గ్లిమ్స్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు పిచ్చెక్కిస్తుందనే చెప్పాలి. మన బాలకృష్ణ గారికి ఎలివేషన్స్ అయితే గట్టిగానే పడేలా ఉన్నాయి ఈ సినిమాలో. అండ్ అలాగే మన గాడ్ ఆఫ్ మాస్, మన బాలకృష్ణ మాస్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఈ సినిమాలో మన బాలకృష్ణ గారు అయితే స్టంట్స్ అయితే అన్ని కూడా ఒరిజినల్ అని చెప్తున్నారు, ఒక్కటి కూడా డూప్లికేట్ లేదని మన డైరెక్టర్ బాబీ గారు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ సినిమాలో అయితే మన బాలకృష్ణ గారు లాస్ట్ ఒక 10 seconds మాత్రమే కనిపించారు ఫ్రెండ్స్. ఒకే ఒక లుక్ అయితే రివీల్ చేయడం జరిగింది. గుర్రం మీద వస్తున్న లుక్ అయితే రివీల్ చేయలేదు ఫ్రెండ్స్. జస్ట్ ఒక మాస్క్ కట్టుకొని మన నందమూరి బాలకృష్ణ గారు అయితే తన లుక్ అయితే రివీల్ చేయలేదు. కానీ లాస్ట్ లో అయితే ఇంకో రెండు ఈ సినిమాలో అయితే డాకు మహారాజ్ సినిమాలో అయితే మన బాలకృష్ణ గారు అయితే 2 different షేడ్స్ లో అయితే కనిపించబోతున్నారు ఫ్రెండ్స్. 2 లుక్స్ అయితే ఉన్నాయి, అది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ఒకటి గుర్రం మీద వస్తున్న లుక్ అయితే ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి ఫ్రెండ్స్. సినిమా స్టార్టింగ్ లో ఒక గ్లిమ్స్ అయితే విడుదల జరిగింది ఫ్రెండ్స్. ఆ లుక్ అనుకుంటా గుర్రం మీద వస్తున్న మన బాలకృష్ణ గారి లుక్. అండ్ అలాగే లాస్ట్ లో అయితే ఒక రేంజ్ లో లుక్ అయితే ఉంది ఫ్రెండ్స్. హెయిర్ స్టైల్ అండ్ అలాగే మీసాలతో మన నందమూరి బాలకృష్ణ గారి లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా ఇలాగైతే కనిపించలేదు మన బాలకృష్ణ గారు. సో ఈ సినిమాతో ఇంకా ఎన్ని రికార్డ్స్ బదులు కొడతారో మన నందమూరి బాలకృష్ణ గారు వేచి చూడాలి ఫ్రెండ్స్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మన నందమూరి బాలకృష్ణ గారు అయితే మంచి జోరు మీద ఉన్నారు. అండ్ అలాగే మన బాబీ గారు కూడా అంతే ఫ్రెండ్స్. రీసెంట్ గా వచ్చిన తన బ్యాక్ టు బ్యాక్ 2 హిట్స్ పడ్డాయి. ఇది హ్యాట్రిక్ హిట్స్ అని చెప్పుకోవచ్చు మన బాబీ గారికి కూడా. అండ్ అలాగే మన సూర్యదేవర నాగవంశి గారికి రీసెంట్ గా మన దేవరాతో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నారో, ఆయన ప్రొడ్యూసర్ కానప్పటికీ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి డిస్ట్రిబ్యూట్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. నాగవంశి గారు అయితే ఆ సినిమాతో కూడా మంచి ప్రాఫిట్ ని అందుకున్నారు మన నాగవంశి గారు. సో ముగ్గురికి కూడా ఈ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ అందుకోవాలి, ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని చెప్పి మంచి కసి మీద అయితే ఉన్నారు ఫ్రెండ్స్. అండ్ అలాగే మంచి బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకంతో, గట్టి నమ్మకంతోనే చిత్రం అయితే ఉంది. సో ఈ సినిమాని అయితే సంక్రాంతి కనుక January 12th అయితే రిలీజ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్, 2025 సంక్రాంతికి. సో ఈ సినిమా రిలీజ్ ఇంకా ఎన్ని రికార్డ్స్ బదులు కొడుతుందో ఆయన వేచి చూడాలి ఫ్రెండ్స్. సో డాకు మహారాజ్ అనే టైటిల్ మన నందమూరి బాలకృష్ణ గారికి మన గాడ్ ఆఫ్ మాసెస్ కి సరిపోతుందో లేదో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ అలాగే ఈ టీజర్ మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టీజర్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, మన నందమూరి బాలకృష్ణ గారు అయితే గట్టి బ్లాక్ బస్టర్ అందుకునేలా అయితే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ సినిమాతో. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బై బై, సీ యూ, సైనింగ్ ఆఫ్.